హై వోల్టేజ్ మ్యాచ్ జరగబోతోంది. అయితే ఇప్పుడు టాస్ గెలిచింది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ ప్రెసెంట్ దీనికి సంబంధించి ఫీల్డింగ్ అయితే తీసుకుంది. సో మ్యాచ్ ఏ విధంగా జరగబోతోంది, ఇప్పుడు బ్యాటింగ్ ఎవరెవరు ఈ టీంలో ఉండబోతున్నారు అనేది కూడా, ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు, ప్లేయర్స్ అసలు ఎవరెవరు ఉండబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే మరికొద్ది సేపట్లో అయితే భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అయితే ప్రారంభం కాబోతోంది. ప్రెసెంట్ ఇటు పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది కాబట్టి ఇటు బ్యాటింగ్ అయితే ఇండియా ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇటు వరంగల్ క్రికెట్ ఫ్యాన్స్ ఏమంటున్నారు, అలాగే మ్యాచ్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి, అలాంటి వివరాలన్నింటినీ కూడా మా ప్రతినిధి వేణు అందిస్తారు. మరికొద్ది నిమిషాల్లో హై వోల్టేజ్ మ్యాచ్ ఇండియా పాకిస్తాన్ మధ్య T20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్పై ఉత్కంఠతో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. అసలు ఇండియా పాకిస్తాన్ తలపడిన మ్యాక్సిమం మ్యాచ్లో ఇండియా గెలుపొందినా కూడా ఈసారి తారిక్ స్పిన్ మంత్రం పనిచేస్తుందా, లేకుంటే ఇండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తుందా అనే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. మనతో క్రికెట్ అభిమానులు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుంది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్? తీవ్ర ఉత్కంఠత అయితే ఉంది, కానీ ఏంటంటే భారతదేశంలో ఏం కాదు, పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఈ రోజు రాత్రి ఎన్ని టీవీలు వెళ్తాయి, ఏ విధంగా జరుగుతాయన్నది కూడా చూసుకోవచ్చు. ఎప్పుడు శివరాత్రికి మ్యాచ్ జరిగినా కూడా భారతదేశం గెలిచిన చరిత్ర చూసుకోవచ్చు మనము. ఈ రోజు కూడా ఆ శివుని సాక్షిగా ఈరోజు మనం ఖచ్చితంగా గెలుస్తాము. గెలిచి వరల్డ్ కప్లో కూడా మనం ఫైనల్ దాకా వెళ్తాం. ఫైనల్ విజయం కూడా మనదవుతుంది. ఎట్లా అనిపిస్తుంది? పాకిస్తాన్ మొదట ఆడనని చెప్పింది, తర్వాత ఒక టెన్షన్ వాతావరణం వచ్చింది, మళ్ళీ ఆడతా అని చెప్పింది. అసలు ఏంటి బలం భారత్కి? పాకిస్తాన్లో బౌలర్స్ ఎక్కువ ఉన్నారు కానీ బ్యాటింగ్ లేదు. మన దగ్గర బ్యాటింగ్ ఉంది, బౌలింగ్ ఉంది, ఫీల్డింగ్ ఉంది. దాని ప్రకారంగా మేము ఇంతకుముందు 8 మ్యాచ్లు కూడా గెలిచాం. ఈ మ్యాచ్ కూడా గెలుస్తాం. ఎట్టి పరిస్థితులు గెలిచి ఉంటాం. జై భారత్. ఏంటి భారత్ ఫస్ట్ బ్యాటింగ్ పడతాయి, ఎన్ని మ్యాచ్లు ఎన్ని రన్స్ కొట్టే అవకాశం ఉంది? సింపుల్గా కొడతానండి. 200 ఈజీగా దాడుతాయి. మన వాళ్ళ ఉన్న ఫామ్లోకి వాళ్ళు చూసి ఫస్టే బాయ్కాట్ అని చెప్పేసారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఆ డ్రామా అంతా అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఆడతారు. కొట్టకుండా ఉంటారు మన వాళ్ళు, అసలే ఫామ్లో ఉన్నారు మన వాళ్ళు. అభిషేక్ శర్మ కూడా ఇంజరీ తర్వాత టీంలోకి వచ్చిండు కాబట్టి ఉస్మాన్ తారిక్ని ఉత్క అరేస్తాడని నేను కోరుకుంటాను. అలాగే హార్దిక్ పాండ్యా కూడా గుంజి సిక్స్లు కొట్టి అయిపోతుందని కోరుకుంటాను. తారీఖ్ కూడా ఆ డేట్ కూడా గుర్తు పెట్టుకొని సింపుల్గా అయిపోతుంది. 1 సైడ్ కొట్టేశారు భారత్. జై భారత్. ఏంటి నిజంగా ఈ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నాం? మ్యాచ్ మాత్రం వాళ్ళు కూడా బౌలింగ్ వాళ్ళకి బాగానే ఉన్నది, బ్యాటింగ్ కూడా ఉంది వాళ్ళకి కూడా. మన అంత తక్కువ అంచనా ఏం అవసరం లేదు. కానీ మన ఇండియా మ్యాక్సిమం 8 సార్లు 1-8 అనుకుంటా, 1-8 సార్లు గెలిచింది. ఇది 9 అవుతుంది పక్క. ఫస్ట్ అభిషేక్ శర్మ సవాల్ విడిచినట్టే అభిషేక్ శర్మకి ఈసారి ఈ మ్యాచ్. వాళ్ళు ఖచ్చితంగా ఆడాలని చెప్పారు ఇంటర్వ్యూలో ఇంతసేపే. మనోళ్ళు కూడా అభిషేక్ శర్మ ఆడతారని చెప్పారు, కంబ్యాక్ ఇస్తాడు. మ్యాక్సిమం అభిషేక్ శర్మ 100 కొట్టాలని కోరుకుంటున్నా. ఈజీగా 230 వరకు కొడతారు మనోళ్ళ వరకు. మ్యాచ్ పక్కా గెలుతుందని నమ్ముతున్నాం. ఒకవేళ చేజింగ్ ఉంటే, ఆ పాకిస్తాన్ ఫస్ట్ బ్యాట్ తీసుకుని చేజింగ్ ఉంటే సాధ్యమవుద్దా? పాకిస్తాన్ బౌలింగ్ కొంచెం గట్టిగా ఉంది కదా. चेजिंग उन्ना लेकुन्ना गुड़ा बाप बाप होता है, बेटा बेटा होता है. हर बार पाकिस्तान को हराते हैं. इस बार भी पाकिस्तान को हराते हैं. लास्ट टाइम भी वर्ल्ड कप अपना जीता है. इस बार भी वर्ल्ड कप अपना ही थे. సో ఇది క్రికెట్ అభిమానులు అయితే ఏమైనా కూడా అటు బ్యాట్ ఫస్ట్ చేసినా చేజ్ చేసినా కూడా ఇండియా తప్పనిసరిగా పాకిస్తాన్ పై గెలుస్తుంది. ఇక మహాశివరాత్రి పర్వదినాన క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఉర్రూతొలగిస్తూ భారత్ విజయాన్ని అందుకున్నందుకు కూడా క్రికెట్ అభిమానులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మ్యాచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. ఇక మరికొద్ది సేపట్లో అయితే హై వోల్టేజ్ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఇరు టీమ్స్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా కూడా తలబడబోతున్నాయి. ఇటు ఇండియన్ ఫ్యాన్స్ అయితే కూడా ప్రతి ఒక్కరు ఇండియా కప్పు కొట్టి తీరుతోంది.